తెలుగు సాహిత్యానికి విమర్శా వైద్యం చేయగలిగినటువంటి ఒక డాక్టరు, పాత్రికేయుడు అసుర గారు ఒక 5-6 నిమిషాలు మాట్లాడతారు. మిత్రులకు నమస్కారం. సభకు చేసిన మీ అందరికీ బండినారాయణ స్వామి గారితో నాకు ఒక ఆల్మోస్ట్ 50 ఏళ్ళ 2026 ఇది 2026 కదా. నేను 1978 ఆగస్టులో వచ్చాను మొట్టమొదటిసారి ఈ ఊరికి. ఆ రోజు నుంచి నాకు బండినారాయణ స్వామి గారు స్నేహితులు అయ్యారు. అప్పటికే ఆయన ఇంకా కథలు నవలలు రాయడం లేదు అప్పుడు. బట్ మచ్ లేటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ షార్ట్ స్టోరీస్. తన కథల్ని, తన అన్ని నవల్స్ని కంటిన్యూస్గా చదువుతూ అప్పుడప్పుడు నా అభిప్రాయాలు వాటిని వ్యక్తం చేస్తూ వస్తున్నాను. నేను అంటే తెలుగులో నవల రూపం అనేది చాలా అంటే శైశవ దశలో కూడా లేని స్థితిలో ఉన్నాం మనం. సో అటువంటి స్థితిలో రాయలసీమ నుంచి అంటే ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి తెలుగు నవల మళ్ళీ ప్రాణం పోస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. అది మన నారాయణ స్వామి చేతుల మీదుగా జరిగింది. మీరు చూసిన ఇటీవలి నవల సప్తభూమి రాయలసీమలో చాలా స్వేచ్ఛగా ఆల్మోస్ట్ అంటే స్వతంత్రంగా ఎదిగినటువంటి శైవ కల్ట్ ఏదైతే వీరశైవం దాకా ఎదిగినటువంటి దాని అనుమానాలు, దాన్ని ఇన్డెప్త్ స్టడీ, శైవుల జీవితం ఎలా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి త్యాగము, దానిలో ఉన్న భక్తి, అందులో ఉన్న అంటే ఆ శైవ మతంలో ఉండే అనురక్తి, మ్యూచువల్ లవ్, అండ్ దాన్ని చాలా లోతుగా పరిశోధించి దాని లోతుగా స్వయంగా అనుభవించినట్టుగా రాసినటువంటి నవల సప్తభూమి. అది కూడా హిస్టారికల్ నవలే. దాని కొనసాగింపు ఇప్పుడు స్వామి వైష్ణవుడిగా మళ్ళీ మారేయటం. ఒరిజినల్ శైవుడే తను బై హిజ్ బర్త్ అండ్ ఆయనకి చాయిస్ లేదు అది. బట్ నౌ బై హిజ్ చాయిస్ ఇష్టపూర్తిగా ఇప్పుడు వైష్ణవాన్ని చాలా లోతుగా దాన్ని పరిశోధించి మళ్ళీ దాన్ని చూసి అది హిస్టరీలో గతించిన కాలంలో దాన్ని తిరిగి లొకేట్ చేసి ఆ వైష్ణవ తత్వంలో ఎలా ఉంటారు మనుషులు శైవ తత్వానికి భిన్నంగా అనేది తీసుకుని ఈ నవల ఇంత షార్ట్ టైంలో శబ్దభూమి వచ్చి మొన్న శబ్దభూమి వచ్చింది రీసెంట్ టైమ్స్లో, వెరీ రీసెంట్. ఇంతలోనే మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్ అంటే 2 extremes ఆఫ్ లైఫ్, 2 extremes ఆఫ్ ఇండియన్ థాట్, ఇండియన్ రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఫెయిత్, ఆ 2 పార్శ్వాలని ఆయన అంత లోతుగా శోధించి అంత నవల శిల్పానికి ఎక్కడ భంగం కలగకుండా నవల శిల్పాన్ని మరింత సంపన్నం చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తాను రాసినటువంటి నవలలు. హిస్టారికల్ నవలలు రాయడం అంటే ఈ రోజుల్లో ఒక దాదాపు అసాధ్యమైనటువంటి పని, ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అసలు అంటే దానికి ఎంతో ఉండాలి, శక్తి ఉండాలి, ఎంతో ఏమంటే సహనం, లవ్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి, అండ్ లవ్ టువర్డ్స్ హిస్టరీ అండ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ ఉంటే తప్ప ఒక చారిత్రక రాయాలంటే మామూలు విషయం కాదు. మరి దాని అయితే అంటే స్వామిలో ఇంత శక్తి దాగి ఉందని మనం కూడా అసలు మనం నమ్మలేము. అంటే ఆశ్చర్యపోతాం ఎట్లా రాశారు ఇంకా 2 novels సచ్ గ్రేట్ డెప్త్ అన్నీ మనం ఆశ్చర్యపోవాల్సిందే. అంతకుముందు మీకు తెలుసు మీరాజ్యం మీరే లండన్, అది హిస్టారికల్ లండన్ నవల. అంటే ఇటీవలి కాలం హిస్టారికల్ నవల ఒక 40-50 years 60 years కాలం అంటే స్వాతంత్రానంతరం అనుకోవచ్చు. రాయలసీమలో ముఖ్యంగా ఈ జిల్లాలో, అనంతపురం జిల్లాలో సాగినటువంటి పోరు బిట్వీన్ 2 communities, రాజకీయ ఆధిపత్యం కోసం ఆర్థిక సాంఘిక రంగాల్లో సాగినటువంటి పోరులో ఏం జరిగిందనేది, లోకల్ పీపుల్ ఎట్లా సఫర్ అయ్యారు, లేదా కురుమ, బోయ, ఎరుకల, సాకలి, ఉప్పరి, ఈ కమ్యూనిటీస్ని ఎట్లా అందులో ప్యాసివ్గా పాల్గొంచుకుంటూ ఎట్లా తమను తాము కోల్పోయారు, అసలు వాట్ హ్యాపెండ్ ఇందులో. అది మన ఇప్పటిదాకా మన వెంకన్న చెప్పినట్టు ఉత్తపేయి తిప్పన్న, ఆ ఉత్తపేయి తిప్పన్న ఇందులో ఉత్తనయ్యాడు. ఉత్తపేయి తిప్పన్న షార్ట్ టైం చేశాడు. సో ఈ గొప్ప మాదిగీకరణ అనేది ఇండియన్ సొసైటీకి అవసరమైంది. అదే ఈరోజు మాదిగా కావాలి మనిషి, అయితేనే ఈ దేశం, ఈ సమాజం
జీవించే అవకాశాన్ని కోల్పోకుండా ఒక గొప్ప అవకాశం ఇంకా ఉంది, మన కోసం వేచి ఉందన్నమాట. అటువంటి మాదిగ గారు అన్న భారతీయ సమాజం ఆదరించే క్రమాన్ని బలినారాయణ స్వామి ఇంత నిక్కచ్చిగా, ఇంత ఏమంటాం వెరుపు లేకుండా ఎంతో కాన్ఫిడెన్స్తో ఈ ప్రాజెక్ట్ని తను చేపట్టడం ముందు నుంచి కూడా. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అన్ ఇండియన్ రైటర్. భారతీయ భాషల్లో రాసే సాహిత్యం సృష్టించే ఏ రచయితకైనా ఇంతకన్నా గొప్ప ఏముంటుంది, సాధించగల ఔన్నత్యం. సో ఇది బలినారాయణ స్వామి ఎప్పుడు సాధించేశాడు విత్ వీరాజ్యం, మీరెళ్ళండి అనే గ్రేట్ నావల్తో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. త్రూ హిస్టరీ, లివ్డ్ హిస్టరీ ఆఫ్ పీపుల్ ఆఫ్ రాయలసీమ, ఆఫ్ పక్కనే ఉన్నటువంటి మన కర్ణాటక, హంపి, వాటెవర్, కంపిలి కావచ్చు, విజయనగరం, వాటెవర్. సో ఈ కన్నడ తెలుగు ఈ బంధం ఏదో శ్రీకృష్ణదేవరాయల వల్ల ఏర్పడినటువంటి బంధం, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంత లోతుగా, ఇంత సహనంతో, ఇంత పేషెన్స్తో మనందరి కోసం ఎంతో సమకూర్చి ఎంతో ప్రేమతో మనకి ఇచ్చిన పుస్తకం. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ మన మిత్రులు మాట్లాడుతూనే ఉన్నారు, నాకు మాట్లాడే ఉద్దేశం లేదు. ఈ పుస్తకం మీద కావాలని కొందరు కనిగట్టుకొని సోకాళ్ళు వామపక్ష భావజాలం ఉందని చెప్పుకునే వాళ్ళు దీని మీద బురదలే ప్రక్రియను ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చాలా ఉధృతంగా సాగిస్తున్నారు. నేను కూడా అందులో కొన్ని చూసే అవకాశం నాకు కలిగింది. అన్నీ కూడా ఫాల్సిఫైడ్ అన్నమాట, డబుల్లీ ఫాల్సిఫైడ్ అంటాం. ఒకసారి ఫాల్సిఫైడ్ కాదు, 2 సార్లు 3 సార్లు ఫాల్సిఫైడ్, రిపీటెడ్గా ఫాల్సిఫై అయినటువంటి అభిప్రాయాలు. అసలు ఒక నవలను పాఠకుడు చదివే స్వతంత్రం కూడా లేకుండా చేయడం, అందులోని వాళ్ళకి ఇష్టమైన ఒక ముఖనెత్తి దాన్ని ప్రదర్శించడం ఒక 70mm స్క్రీన్ మీద, సినిమాస్కోప్ స్క్రీన్ మీద. అంటే ఇక పాఠకులు ఏం చేస్తారు, ఆ ఒక్క ముక్కను పట్టుకుని ఇదేనేమో అనుకుంటున్నారు. అసలు రీడర్కి నవల చదివే హక్కు లేకుండా చేయడం, నవల చదవాలనే ఆకాంక్షను రీడర్స్ నుంచి కైండ్ ఆఫ్ రాబింగ్ దేర్ ఫ్రీడమ్, రైట్ టు రీడ్ ఎ బుక్. సో అంటే నవల మీద ఒక అనవసరమైనటువంటి చెత్త, ఒక రాటెన్, మరి అందులో పెద్ద పెద్ద పేర్లు కూడా మనకు ఇవ్వబడుతున్నాయి. కవుల పేర్లు, మేధావుల పేర్లు, వామపక్ష మేధావులు లేదా విప్లవ రచయితల సంఘంతో సంబంధం ఉన్న వాళ్ళు, అండ్ రావి శాస్త్రి గారు అంటే గొప్ప రచయిత ప్రభావితమైన వాళ్ళు, అట్నుంచి ఫ్రమ్ ఉత్తరాంధ్ర వాళ్ళ పేర్లు అప్పుడు వస్తున్నాయి. ఇటువంటి శానిటీ ఉన్న సోల్స్ అనుకున్న మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇటువంటి మరి ఇంత ఘోరమైనటువంటి తప్ప ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అంత పేషెన్స్ లేకపోవడం. హిస్టరీ అది చరిత్ర క్రమంలో జరిగినటువంటి దాన్ని ఒక క్రియాశీల రచయితగా అక్కడికి వెళ్ళి, ఆ కాలానికి వెళ్ళి అక్కడ జీవించి పునర్జీవించి ఫర్ ఇయర్స్ టుగెదర్ ఈ సేల్ విత్ ద టైమ్స్ చూసి రాశాడు కదా, ఊరికనే కల్పన కాదు కదా, కల్పనా చాతురి కాదు కదా. సో అటువంటి దాన్ని ఇట్లా శీల పరీక్ష చేయాలనడం, శీలాన్ని శంకించడం అంటే కొంత ఫ్యూడల్ వాల్యూస్ అన్నమాట. ఈ రోజుల్లో పోస్ట్ మోడర్న్ నిరాలు బతుకుతున్నాము. మోడర్నిజం ఎప్పుడు చచ్చిపోయింది, చచ్చిపోవాలి కూడా. మోడర్నిజంలో ఇట్లా అయిపోయాము. ఆధునికత బూతు నా దృష్టిలో. సో ఆధునికతను దాటి వచ్చినటువంటి పుస్తకాలు బలినారాయణ స్వామి రాస్తున్నది పోస్ట్ మోడర్న్ అంటాం. సో అటువంటి ఆధునికతానంతర అంటాం. ఆధునిక ఎప్పుడు మంచిది. ఆధునికత అనే ఒక ఫిలాసఫీ మంచిది కాదు. మోడర్నిజం ఈజ్ నాట్ గుడ్. మోడర్నిజం వేరు, మోడర్నిజం వేరు. సో అట్లా తన రచనల ద్వారా, తన ఆచరణ ద్వారా ఈ మోడర్నిజం అనే ఒక పచ్చి మోసకారి ఫిలాసఫీని త్యజించి, దాన్ని విసర్జించి, దాన్ని పెంటకుప్ప మీద వారేసి ఇంత గొప్ప నవలలు, దేశీయమైనటువంటి నవలలు, దేశీయమైన భాషలు, ముఖ్యంగా ఇందులో భాష అసాధారణమైనది. అంటే ఒక చారిత్రక నవలను చదవాలని ఎటువంటి భాష ఉండదు. ఎంత అందమైన భాష అంటే మనం ఈ వ్యవహారిక భాషలో పడిపోయి పత్రికలు చదివి, న్యూస్ పేపర్స్ చదివి, అట్లాంటి కథలు చదివి, ఒక పత్రికా భాషలో, సారహీనమైన పత్రికా భాషలో కథలు నవలలు చదివి మనం ఉన్నాం కదా. అసలు భాష మనం పోయింది. పాత భాష ఉంటుంది. ఒక ముందు ఒక 100 years బ్యాక్ అట్లా రాసేవాళ్ళు ప్రోజ్. అటువంటి అందమైన ప్రోజ్ మళ్ళీ మనం చదివే భాగ్యం వాళ్ళ నారాయణ స్వామి వల్ల మనకు కలిగింది. ఎంతో అదృష్టం అంటే నేను అది. తన ఆత్మకథాత్మక నవల 2 కళల దేశంలో కూడా అట్లాంటి భాషని తను వాడాడు. చిన్నప్పటి
పూర్వ పుస్తకాల్లో మనం చదివేటటువంటి భాష అంటే పాణిని లక్ష్మీనరసింహరావు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు, లేదా మన అన్న మాకు రాత్రి వచ్చేటప్పుడు వినిపించాడు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్రలో వాడిన భాష, అంటే కాలకూరి నారాయణరావు గారు చింతామణి వరవిక్రమ లాంటి నాటకాలు రాసినటువంటి వ్యవహారిక భాష, మాట్లాడుకుంటున్నప్పుడు భాష, ఇటువంటి అందమైన బ్యూటిఫుల్ రిచ్ లాంగ్వేజ్. అట్లాగే మన పరవస్తు చిన్నేశ్వరి చేసినటువంటి అనువాదాలు మన చిన్నప్పుడు మనకు తెలుగు పాఠ్య గ్రంథాల్లో పాఠాలు ఉండేవి మనకు. అట్లాగే సాక్షి వ్యాసాలు పాల్గొంటే ఇటువంటి ఒక రిచ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ని ఈ అభ్యుదయ సాహిత్యాలు ఇవన్నీ వచ్చి విప్లవ సాహిత్యాలు అనేవి వచ్చి ఒక వ్యవహార భాషను ఒక వికారమైన సారహీనమైన రుచి పచి లేని ఒక డ్రై లాంగ్వేజ్, అంటే ఓన్లీ అప్లికేషన్ రాయడానికి మనకు వస్తుంది. అది అంటే దానికి ఎటువంటి అస్తిత్వం లేదు, సోల్ లేదు, అటువంటి ఆత్మ లేని ఒక అనాత్మ లాంగ్వేజ్ మన మీద ఉంది. సాహిత్యం కూడా అందులోనే వచ్చి ఎంతో కాలం మనకు వృధా అయిపోయింది. అటువంటి ఒక సాడ్ బ్యారెన్ టైమ్స్లో మళ్ళీ మనల్ని మనం మర్చిపోయిన భాషను మళ్ళీ మనకు తిరిగి పరిచయం చేస్తూ ఆ భాషలో పుస్తకాల్లో ఏమైనా చిన్న విషయం కాదు. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. సో ఇట్లా మనం ఎందరైనా మాట్లాడుకోవచ్చు. మనకి నేను అనేది అంటే మీ అందరికీ నా అప్పీల్ ఏంటంటే ఆ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వచ్చేటువంటి విమర్శల్ని మర్చిపోయి వాటి జోలికి పోకుండా మీరు నవలను చదవండి. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మన వెంకన్న చెప్పినట్టుగా చదువుతుంటే మీరు యూ విల్ లవ్ టు రీడ్ ద బుక్. ఇదే కాకుండా దీన్ని మీరు ఇంకా ఇంతకుముందు మీరు మిస్ అయిన ఉంటే శబ్దభూమిని కానీ మీరాజ్యం మీరేని కూడా మీరు చదవండి. అట్లాగే ఇతర నావల్స్ ఉన్నాయి, అట్లాగే ఫిక్షన్ ఉంది. సో మీరు బండారాయణ స్వామిని ఇన్ టోటో సమగ్రంగా చదివితే యూ విల్ బి ఎన్రిచ్. రాయలసీమ లైఫే కాదు, మొత్తం మానవ జీవితం, ఈ సోకాల్డ్ భౌతిక అది భౌతిక, ఇన్నర్ అవుటర్, అంతర్బహిర్ అన్నీ మీరు యూ కెన్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ రిచ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కనుక అంటే ఒక పాఠకుడికి ఎంత గొప్ప అనుభవం రావాలో పుస్తకాల ద్వారా, సాహిత్యం ద్వారా, అటువంటి గొప్ప అనుభవాన్ని మీకు ఇవ్వడానికి బండారాయణ స్వామి పుస్తకాలు మీకోసం ఉన్న సిద్ధంగా ఉన్నాయి. సో ఐ మేక్ ఏ హంబుల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ టు ఎంటైర్ తెలుగు రీడింగ్ పబ్లిక్ టు go to his work, read him and try to understand and love him. అండ్ తన నుంచి మీరు శిల్పాన్ని ఎవరైనా రచయితలు కాదలుచుకున్న వాళ్ళు భావి కాలంలో దే కెన్ లెర్న్ ద క్రాఫ్ట్, హౌ టు బిల్డ్ ఎ షార్ట్ స్టోరీ, హౌ టు బిల్డ్ ఎ నావల్ ఫ్రమ్ బండారాయణ స్వామి. సో ఇది నా అప్పీల్. థ్యాంక్ యూ.